హాయ్ కిడ్స్ అండ్ పేరెంట్స్, ఈరోజు మనం ఫ్లెమింగో డ్రాయింగ్ ఎలా వేయాలో నేర్చుకుందాం. ఓకేనా? ఫస్ట్ 4 ఫింగర్స్ గ్యాప్ డౌన్ నుంచి తీసుకుని అక్కడ ఒక డాట్ పెట్టుకోండి. ఆ డాట్ నుంచి మళ్ళీ 3 ఫింగర్స్ గ్యాప్ తీసుకొని ఇంకొక డాట్ పెట్టుకుని అప్పుడు ఒక సర్కిల్ వేసుకోండి. వేసుకున్నారా పిల్లలు? సర్కిల్ వేసుకున్న తర్వాత సర్కిల్ నీట్గా వేసుకోండి. ఓకే, అండ్ సర్కిల్ వేసుకున్న తర్వాత అప్పుడు ఒక డౌన్ నుంచి 1 కర్వ్ తీసుకుని అక్కడి నుంచి ఓన్లీ 1 ఫింగర్ గ్యాప్తో ఇంకొక బిగ్ కర్వ్. అది ఎలా ఉండాలి? సి లాగా ఉండాలి అన్నమాట. సిలా కర్వ్ వేసుకుని మళ్ళీ డౌన్వర్డ్ యూ కర్వ్ వేసుకోండి. ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, అలాగే వేసుకోండి. ఓకేనా? తర్వాత సర్కిల్ మీద లెఫ్ట్ సైడ్ 2 ఫింగర్స్ గ్యాప్తో పైన ఒక డాట్ కింద ఒక డాట్ పెట్టుకొని కిందకి డౌన్వర్డ్కి ఒక కర్వ్, ఒక ట్రయాంగిల్ షేప్లో కర్వ్ పెట్టుకుని ఒక ట్రయాంగిల్ వేయండి, కర్వీ ట్రయాంగిల్. అండ్ ఐస్ వేయడం ఎలాగో మీకు వస్తుంది కదా, సర్కిల్ మళ్ళీ మిడిల్లో సర్కిల్, ఇక్కడ కూడా కర్వ్స్ పెట్టుకోండి. అలా మనం డ్రాయింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత, ఫ్లెమింగో డ్రాయింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత లీవ్స్ డ్రా చేయండి. లీవ్స్కి ఎలా చేయాలి? కర్వీ లైన్స్, ఓవెల్స్ అండ్ స్లాంటింగ్ లైన్స్ ఇన్సైడ్ స్లాంటింగ్ లైన్స్. సో మనం ఇలా డ్రాయింగ్ వేసుకుంటూ మనం ఒక స్టోరీ చెప్పుకుందాం. ఫ్లెమింగో స్టోరీయే చెప్పుకుందాం. ఇప్పుడు నేను వేస్తున్నాను కదా, ఆ ఫ్లెమింగో నేమ్ ఏంటంటే ఫియానో ఫ్లెమింగ్ అన్నమాట. దాని పేరు ఫియానో. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఈ ఫ్లెమింగో పింక్ కలర్లో వేసుకుంటాం. సో దీని పేరు ఏంటంటే పింక్ కలర్ ఫియానో. ఒకరోజు ఏమైందంటే, ఒక మంచి బ్యూటిఫుల్ పాండ్లో ఒక ఫియానో ఫ్లెమింగో ఉండేది. ఫియానో ఫ్లెమింగో డాన్స్ ఎప్పుడూ చేసేది కాదు. దాని ఫ్రెండ్స్ మిగతా ఫ్లెమింగోస్ డాన్స్ చేసేవారా? ఇది మాత్రం డాన్స్ చేసేది కాదు. అలా చూస్తూ ఉండేది. డాన్స్ చేస్తే ఎక్కడ పడిపోతానేమో అనే భయంతో ఉండేదన్నమాట. ఎప్పుడు అలానే ఉండేది. అయితే ఎప్పుడు డాన్స్ చేయకుండా భయపడిపోతూ ఉంటే ఫ్లెమింగోకి ఒక ఫ్రెండ్ ఉంది. ఆ ఫ్రెండ్ పేరేంటంటే టిల్లీ టార్టాయిస్. టిల్లీ టార్టాయిస్ ఏం చెప్పింది? నువ్వు అలా భయపడిపోకు, భయపడితే నీకు ఏమీ రాదు. సో నువ్వు భయపడకుండా నీకు వచ్చింది చేసి హ్యాపీగా ఆనందంగా చేస్తూ ఉంటే అప్పుడు నీకే డ్యాన్స్ వచ్చేస్తుంది. అంతేకాని ఇలా బాధపడకూడదు అని చెప్పింది. అని చెప్తే ఆ టార్టాయిస్ మాటలన్నీ వినేసి ఓకే నేను అలా చెయ్యాలా అని ఈ ఫియానో ఫ్లెమింగో అనుకుని అప్పటి నుంచి ఏం చేసేదంటే చాలా ప్రాక్టీస్ చేసేది. ఎలా ప్రాక్టీస్ చేసేది? హ్యాపీగా ఆనందంగా ప్రాక్టీస్ చేసేది. గాలి ఎటువైపు వెళ్తే అటువైపు అలా ఊగేది. అలలతో తిప్పేది, ఇలా కాళ్ళు తిప్పేది. చిలుకలు తెలుసు కదా, ప్యారెట్స్ పాటలు పాడుతుంటే ఆ పాటలకి డ్యాన్స్ చేసేదన్నమాట. అలా చాలా ప్రాక్టీస్ చేసి భయం పోగొట్టుకుంది. ప్రాక్టీస్ చేస్తే కొన్ని రోజుల తర్వాత ఒకరోజు చాలా పెద్ద ఈవెంట్ జరుగుతోందన్నమాట. ఫ్లెమింగో పెద్ద ప్రోగ్రాం. ఫ్లెమింగోలందరూ కలిపి డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టారు. ఆ డ్యాన్స్ ప్రోగ్రాంకి ఈ ఫియానో ఫ్లెమింగో డ్యాన్స్ చేయాలనుకుంది. సో ఆ రోజు స్టేజ్ మీదకి ఎక్కేటప్పటికి దానికి చాలా చాలా భయం వేసింది.
అమ్మో! ఎటు చూసినా జనాలున్నారు. ఎలా వేయాలి డాన్స్ అని భయపడిపోయింది. అప్పుడు తనకి తన ఫ్రెండ్ చెప్పింది కదా! టిల్లీ టార్టాయిస్ ఒక మాట చెప్పింది కదా! భయపడొద్దు, చాలా హ్యాపీగా, ఆనందంగా చెయ్యి డాన్స్ అని చెప్పింది కదా! ఆ మాటలు గుర్తొచ్చాయన్నమాట. గుర్తొచ్చి అప్పుడు ఇంకా ఎవ్వరిని పట్టించుకోలేదు. స్టేజ్ మీద అలా డాన్స్ చేసుకుంటూ వెళ్ళింది. మధ్యలో ఒకసారి పడిపోయింది. పడిపోయినా కూడా నవ్వుతూ పైకి లేచి ఇంకా బాగా డాన్స్ చేసింది. పడిపోయినా కూడా ఇంకా బాగా డాన్స్ చేసింది. భయంతో ఆగిపోలేదన్నమాట. అప్పుడు దాని డాన్స్, ఫ్లెమింగో డాన్స్ అయిపోయిన తర్వాత అందరూ లేచి బోల్డన్ని క్లాప్స్ కొట్టారు. చాలా బాగా అనిపించింది మన ఫియానో ఫ్లెమింగోకి. ఇంతకీ మోరల్ ఏంటి స్టోరీలో? మనం ఎప్పుడు కింద పడిపోయినా భయపడిపోకూడదు. ఇంకా ఉత్సాహంగా, ఇంకా ఆనందంగా పైకి లేచి మన పని మనం చూసుకోవాలి. అంతేకాని భయపడిపోయి అలా వెనక్కి వెళ్ళిపోకూడదు కదా. మనం ఇంకా బాగా డాన్సే కాదు, ఇంకా ఏదైనా చదువులో అయినా, మ్యూజిక్లో అయినా, ఎందులో అయినా మనం అక్కడే నిలబడాలి పడిపోయినా కూడా. అంతేకాని వెనక్కి మాత్రం వచ్చేయకూడదు. అది మోరల్. బాగుందా పిల్లలు? ఇలా మనం కలరింగ్ ఎలా చేయాలి? కలరింగ్ ఫస్ట్ మనం ఏదైతే మన పెన్సిల్తో వేస్తామో దాన్ని ఫస్ట్ కలరింగ్ చేసి అప్పుడు ఇన్సైడ్ అంతా కలర్ చేయాలి. స్లీపింగ్ లైన్స్లో అయినా చేయాలి, స్టాండింగ్ లైన్స్లో అయినా చేయాలి. కానీ ఎలా చేయాలి? చాలా నీట్గా చేయాలి.